Hi guys, welcome to 4A Vlogs. నేను మీ ప్రశాంత్ అండ్ హియర్ ఇస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ బ్రహ్మ ఆనందం అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నిఖిల్ స్టారింగ్ బ్రహ్మానందం గారు అండ్ సేమ్ టైం గౌతమ్, వెన్నెల కిషోర్ అండ్ సంపత్ గారు. బేసికల్గా ఈ మూవీ మాకు నచ్చిందా ఫస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ కామెడీ అండ్ సేమ్ టైం బ్యూటిఫుల్ ఎమోషన్స్ నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. నేను బేసిక్గా రివ్యూ స్టార్ట్ చేయకముందు ఒకటి క్లియర్గా చెప్తాను. బేసికల్గా మా రివ్యూ అయినా ఎవరి రివ్యూ అయినా వాళ్ళ పర్స్పెక్టివ్‌లోనే చెప్తారు. నేను కొన్ని రివ్యూస్ చేస్తే చాలా వరకు నెగెటివ్ గూడా ఉన్నాయి. బట్ మీరు ఎళ్తే మీకు తెలుస్తది ఆ మూవీ ఎట్లాంటి మూవీయో. బట్ జస్ట్ మేము మా పర్స్పెక్టివ్ మాత్రమే చెప్తాం. నాకైతే మూవీ బాగా నచ్చింది. కొందరికి నచ్చలేదు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ప్లాట్ విషయంలోకెళ్తే, కథ విషయంలోకెళ్తే ఆహ్, అన్న బ్రహ్మ బ్రహ్మాజీ అట్ ద సేమ్ టైమ్ చాలా స్ట్రగుల్‌లో ఉంటాడు. తనకి మూవీస్ అంటే ఇష్టం. ఆర్టిస్ట్ అవుతాం అనుకుంటాడు. బట్ తన పొటెన్షియాలిటీ అవన్నీ లేకపోవడం వల్ల తన సోలో బాధలు అవన్నీ కూడా భరిస్తూ అంటే బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు బ్రహ్మానందం గారు ఎంట్రీ ఉంటుంది. బ్రహ్మానందంగా వాళ్ళ ఊరికి వస్తే నాతో ఉంటే 7 ఎకరాల పొలం ఇస్తా అంటాడు. అసలు ఆ పొలం ఏంది, అసలు ఏంది, వాళ్ళ ఇంటికి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మాజీ లైఫ్ ఎలా మారింది, ఇవన్నీ కూడా ప్లాట్ విషయంలో ప్లాట్లో వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం గారు ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా రోజులు అయిపోయింది చూసి. చాలా వరకు ఏదో ఒక 1 సెకండ్ 2 సెకండ్ కామెడీ క్లిప్ అయిపోయింది. లాస్ట్ నాకు తెలిసి ఒక 5 ఇయర్స్ బ్యాక్ చూసినట్టున్నా ఫుల్ లెంత్ రోల్లో. మళ్ళీ చాలా రోజుల తర్వాత బ్రహ్మానంద్ గారిని కానీ ఫుల్ బిగ్ స్క్రీన్ మీద చూడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఉన్న యాక్టింగ్ పరంగా మనకు తెలుసు. ఈజ్ నా లెజెండరీ యాక్టర్. ఈ మూవీలో తన ఓల్డ్ మేమ్స్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ రిఫరెన్సెస్ పడుతున్నప్పుడు ఖచ్చితంగా విజిల్స్ వేస్తారు. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ ఎంజాయ్ ద మీమ్స్. పాత మీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ తనకి వచ్చే బీజిఎం మధ్యలో ఉంటుంది కదా, యూ విల్ లవ్ ఇట్ మ్యాన్. యూ విల్ లవ్ ఇట్. అండ్ అండ్ సర్ప్రైజింగ్లీ నాకు గౌతమ్ ఇప్పటి నుంచో నాకు చాలా మూవీస్ చూసాను గౌతమ్ని. అరే హిట్ పడాలి కదా, చాలా బాగా యాక్ట్ చేస్తాడు కదా అనుకున్న టైంలో ఇటు తన గుడ్ కమ్‌బ్యాక్ మూవీ ఫర్ గౌతమ్. చాలా మూవీస్ తను తీసిన కొన్ని మూవీస్ అయినా కూడా యాక్టింగ్ పరంగా చాలా పరంగా దిస్ ఇస్ ద బెస్ట్ కెరియర్ బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు గౌతమ్‌ది. అండ్ సర్ప్రైజింగ్లీ మూవీలో నాకు అనిపించింది వెన్నెల కిషోర్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ కూడా ఉంటుంది. సేమ్ ఇది హీరో ఫ్రెండ్ ఉంటారు. ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది. అండ్ సేమ్ టైమ్ వెన్నెల కిషోర్ ఏదైనా డాక్టర్ ఉంటాడు ఈ మూవీలో. ఫుల్ తన సెటాకిల్ అంటే కామెడీ హెల్తీగానే ఉంటుంది. ఏం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. ఫ్యామిలీ తోటి ఈజీగా వెళ్ళిపోవచ్చు మూవీకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ Feb 14th వ్యాలంటైన్స్ డేకి ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ తీయడం చాలా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్లెజెంట్ టు వాచ్. అండ్ వెన్నెల కిషోర్ని మీకు ఆ కామెడీ టైమింగ్ నచ్చిందంటే ఇక్కడ కూడా కామెడీ టైమింగ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్సలెంట్గా నచ్చుతుంది. అండ్ కమింగ్ టు లాస్ట్ సంపత్ గారిని ఇప్పుడు దాకా మనం విలన్ రోల్ అనే చూస్తాము. ఈ మూవీలో మీరు కొత్త సంపత్ని చూస్తారు. ఆ జోనర్ కూడా ఉందా సంపత్లో అనుకుంటారు. ఇట్స్ ఎవ్రీథింగ్. అందర్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ రిగా తీసేశారు. అండ్ కమింగ్ టు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నిఖిల్, ఇతని డెబ్యూ మూవీ. చాలా వరకు చాలా ప్రొసీడింగ్స్ చాలా వరకు ఎంగేజ్ చేశాడు. అండ్ సేమ్ టైం ఈ వాచ్ అవర్ వచ్చేసి మూవీ 2 hours 20 minutes చాలా వరకు ఎంగేజ్ చేస్తారు. బట్ నాకు వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీలో ఏదైతే 2 hours 20 minutes ఉందో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ వచ్చి చాలా వరకు డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ వచ్చేసి రష్ చేసినట్టు ఉంటుంది. అంత టైం ఉన్నప్పుడు కొంచెము ప్రాపర్ వేలో డీల్ చేయాల్సింది. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది అండ్ పవర్ ప్యాక్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ విషయంలో వచ్చేస్తే నాకు బెస్ట్ సీన్ ఏంటంటే బ్రహ్మానందం గారు సెకండ్ హాఫ్లో పంచా కట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు ఒక బీజిఎం వస్తుంది బాస్. ఇట్స్ వేరే లెవెల్ బీజిఎం అంతే. అండ్ దీంతో పాటు సాంగ్స్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా మ్యూజిక్ అట్ టాప్ నాచ్. కమ్మింగ్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీకి వెళ్ళడం ఇంకో కారణం ఏందో ప్రొడక్షన్ వాల్యూ. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్, మీకు ఈ మూవీ ప్రొడ్యూసర్ తీసిన 3 మూవీస్ మళ్ళీ రవ్వ బ్లాక్ బాస్టర్, ఏజెంట్స్ శ్రీయాత్రయ అది కూడా బ్లాక్ బాస్టర్, ఇంకొకటి మసూదా. ఆ 3 మూవీ కూడా బ్లాక్ బస్టర్. దాంతోపాటు ఇది కూడా బ్లాక్ బాస్టరే, నో డౌట్ ఇన్ ఇట్. ఈ ప్రొడక్షన్ వాల్యూ కోసం ఈ ప్రొడక్షన్ సినిమా తీస్తుందంటే అంటే వెయిట్ చేయాల్సింది, అంత బాగా ప్రొడక్షన్ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను చూసినప్పుడు ఆ ఆ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళక ముందు నేను ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ చూస్తున్నట్టు అనిపించింది. అంత క్లియర్ ప్రొడక్షన్ వాల్యూ లేకుండా. బట్ ముందు ముందు స్క్రీన్లో అంటే ముందు ముందు టైం గడిచే కొద్దీ అంత సెట్ అయింది.
అండ్ డీసెంట్‌గా నేను ఫైనల్ ప్రెడిక్ట్ చెప్పాలంటే ఫ్యామిలీతో ఎళ్ళండి. ఎంజాయ్ చేయండి. ఇంకా ఎందుకంటే నెక్స్ట్ ఈ వీక్‌లో మనకి ఉన్నవి రెండే 2 మూవీ 'బ్రహ్మానందం లైలా'. 'బ్రహ్మానందం' ఇట్స్ ద టాప్ మోస్ట్. మీరు ఈజీగా ఎళ్ళండి మీ ఫ్యామిలీ తోటి మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా మందికి రికమెండ్ చేయండి. డోంట్ బిలీవ్ ద నెగెటివ్ రివ్యూస్. సినిమా మాత్రం బాగుందండి. థ్యాంక్ యూ. అండ్ కొంచెం ఇంకా కొంచెం టైంలోనే 'లైలా' రివ్యూ వస్తది. మా హేమంత్ గాడు ఎళ్ళాడు. వచ్చాక 'లైలా' రివ్యూ ఇస్తాడు హేమంత్ గాడు. అండ్ మీకు ఇలాంటి రివ్యూస్ ఇంకా చాలా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.